కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ తనిఖీలు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై డిప్యూటీ సీఎం సీరియస్. హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ అస్కీలో భారీ స్కామ్. డైరెక్టర్ లక్ష్మిని కీలక సూత్రధారిగా గుర్తించిన పోలీసులు. సన్నరకం వరి ధాన్యానికి 500 బోనస్ ఇస్తాం. పత్తి కొనుగోలు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్న మంత్రి పొన్నం. చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ. బెయిల్ రద్దు పిటిషన్పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్న ప్రభుత్వం. లగచర్ల ఫార్మా విలేజ్ పై ప్రభుత్వం యూటర్న్. భూసేకరణ రద్దు చేస్తూ ప్రకటన. ఉంగుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన. నిడమర్రు మండలంలో సీసీ రోడ్ల నిర్మాణ పనుల పరిశీలన. మహబూబాబాద్ లో ప్రజాపాలన విజయోత్సవాలు. ప్రభుత్వ పథకాలపై ప్రదర్శనలు నిర్వహించిన కళాకారులు. ఖమ్మం జిల్లా సుజాతానగర్ గురుకుల పాఠశాలలో కలెక్టర్ తనిఖీలు. అద్దె భవనంలో ఇబ్బందులపై ఆరా తీసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో విద్యార్థిని అదృశ్యం. గిరిజన సంక్షేమ హాస్టల్ నుంచి కనిపించకుండా పోయిన విద్యార్థిని. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్. అభిషేక సేవలో పాల్గొన్న రఘురామకృష్ణరాజు. విశాఖలో పెరుగుతున్న డయేరియా బాధితులు. 4 ఏళ్ల చిన్నారి మృతి, మరో 2 పరిస్థితి విషమం. హైదరాబాద్ కూకట్పల్లి పిఎస్ పరిధిలో భారీ చోరీ. 80 తులాల బంగారు నగలు, 2 లక్షల రూపాయల నగదు అపహరణ. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట. లగుచర్లలో నమోదైన కేసుల్లో 2ంటిని కొట్టివేసిన హైకోర్టు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో సంక్షేమ భవన్ ముట్టడి. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై అప్రమత్తమైన అధికారులు. పాలమూరు జిల్లా దేవరకద్ర ప్రభుత్వ హాస్టల్లో తనిఖీలు. ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్ర ఉంది. సంక్షేమ హాస్టళ్లను గత ప్రభుత్వం పట్టించుకోలేదన్న మంత్రి కొండా సురేఖ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో విద్యార్థుల ధర్నా. హాస్టళ్లలో వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలమైందంటూ ఆందోళన. పార్వతీపురం జిల్లా పాచిపెంటలో మంత్రి సంధ్యారాణి పర్యటన. ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో కలిసి స్టెప్పులు వేసిన మంత్రి. వారాంతంలో లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 759, నిఫ్టీ 216 పాయింట్ల లాభం. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుని దీక్ష చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ నకిలీ దీక్ష చేశారన్న కోమటిరెడ్డి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో సోనూ సూద్ హల్చల్. సోనూ సూద్ తో సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డ పాలమాకుల గురుకుల విద్యార్థులు. ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ మీటింగ్. మహారాష్ట్ర ఫలితాలపై విశ్లేషించిన నేతలు. మహారాష్ట్ర సీఎం పదవిపై ఇంకా వీడని ఉత్కంఠ. సొంతూరుకు వెళ్లిన ఏక్నాథ్ షిండే.
బంగాళాఖాతంలో ఫెంగల్ తుపాను కృష్ణపట్నం నిజాంపట్నం పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక